నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియ ఛాయా, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఒక 2 hours తర్వాత లేపుతావా? సరే మమ్మీ. మర్చిపోకు, 2 hours తర్వాత, సరేనా? అబ్బా లేపుతాలేమా, మాట అంటే మాటే. నువ్వు పడుకో. అబ్బా కాసేపు రెస్ట్ తీసుకోవాలి. మమ్మీ చెప్పినట్టు విని కరెక్ట్ టైంకి లేపి మమ్మీ దగ్గర మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. మమ్మీ ఎక్కడుందప్పా? మమ్మీ మమ్మీ. శిశు ఏంటి? అక్కడ మమ్మీ పడుకుంది, డోంట్ డిస్టర్బ్. మమ్మీని ఎవరు డిస్టర్బ్ చేయకూడదని ఆ బాధ్యత నాకు అపోయి ఇచ్చింది. అంటే నేను కట్టప్ప కంటే నమ్మకస్తురాలిగా. అబ్బో పాపం ఛాయ అక్క ఇంకా బాహుబలి నుంచి తెలికనట్టుంది. ఇదేదో తేడా ఉంది, కొంచెం జాగ్రత్త. 2 hours later. మమ్మీ 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 2 hours కంప్లీట్ అయింది, లేమా. అబ్బా ఏంటి ఛాయ, 2 hours అంటే 2 hours వచ్చి గంట కొట్టి లేపేసేదేనా? మమ్మీ ఏదో పడుకుంది, పాపం కొంచెంసేపు పడుకోని అనుకున్నావా? లేదే, అదే మీరు పడుకున్నప్పుడు నేను ఇలాగే లేపుతానా చెప్పు? శాడిజం. నిన్ననే లేపినావు కదమ్మా. నిన్న నేను లేపానని నువ్వు కావాలని లేపేవా? ఏంటి రివెంజా? కాదు మా, నువ్వు చెప్పినావు కదమ్మా. చెప్పినాను. నీకు నా మీద ప్రేమ ఉంటే పాపం ఇంకాసేపు పడుకోనిలే అనుకునేదానివి. నీకు నా మీద ప్రేమ లేదు కాబట్టే కదా లేపేశావు. మా ఛా ఊరుకో, బంగారం లాంటి నిద్ర పాడు చేసావు. నేను నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ్మా. శిష్రా జైలు జరిగిందే, నేను నీకు ప్రేమతో తినిపించానే. సారీ, ఇంకెప్పుడు అలా చేయను. అమ్మో ఇద్దరుంటే చచ్చిపోతుంటేనే, ఇప్పుడేమో సారీ అంట. నిన్ను ఎప్పటికీ మర్చిపోను, ఉండి చెప్తా. ఇట్స్ ఓకే అక్క. ఫ్రెండ్స్ ఏమైనా తింటారా? ఏం కావాలో చెప్తే చేసి పెడతా. లెమన్ జ్యూస్ చేసివు మమ్మీ. అవును మమ్మీ, జ్యూస్ చేసివు. చేసిస్తాను. ఈలోపు మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, సరేనా? లెమన్ జ్యూస్ రెడీ. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్. ఇదేదో మనకి వర్కౌట్ అయ్యేలాగుంది. శిష్రా ఇదిగో జ్యూస్. అక్కేది? తను అంత తొందరగా వస్తుందా బాత్రూమ్ నుంచి? సర్లే, నాకు కొంచెం పని ఉంది, నేను బయటకు వెళ్ళొస్తాను. నువ్వు తాగేసి అక్క రాగా నీ జ్యూస్ తాగమని చెప్పు, సరేనా? అయ్యో నువ్వు హ్యాపీగా నిదానంగా వెళ్ళిరా మమ్మీ, నిన్నగా ఇస్తాలే. నా బంగారు తల్లి. చెక్క కాసుకోయే. ఏ ఛాయ, నీకు ముందు ముసలి పండుగ, ఇవి టై స్టార్ట్ నావు. మన అత్తి పని వద్దు అంటే తినిపించావు కదే, ఇప్పుడు చూ నీకు ఈ జ్యూస్ తాగితే కింద కురుగుతుంది. ఏ దాక్కో ఛాయ, ఈ జ్యూస్ తాగితే పాయా. ఐఎమ్ కమింగ్. ఇప్పుడు ఈ జ్యూస్ తాగల్లా, ఛాయకి ఎక్స్ప్రెషన్ చూడాలా. మమ్మీ జ్యూస్ తీసుకురా. చెక్క మమ్మీ లేదా పెట్టి మీద బయటికి వెళ్ళింది, నీ గ్లాస్ ఇక్కడ పెట్టింది, తీసుకొని తాగు. అమ్మయ్య, థ్యాంక్ యూ శిశు. చీతూ ఏంది ఇది? అది ఒకటి లేని జ్యూస్ లో సాల్ట్ కలిపా. ఏంటి సాల్ట్ కలిపావా? నిన్ను ఉండి చెప్తాను కథ. ఏంది గొడవ పడుతుండ్రు? ఏయ్ ఇందాక బానే ఉన్నారు కదా, ఇంతలోనే ఏమైంది? అయినా గొడవ పడుకోకుండా మీకు రోజు గడవదా? మా ఈ జ్యూస్ లో ఉప్పు అంతా కలిపింది మా. జ్యూస్ లో కొంచెం చక్కెర తక్కువైంది, దాని బదులు సాల్ట్ వేసావు కదా. ఛాయా అది చిన్నపిల్ల కదా, సాల్ట్ కి చక్కెరకి తేడా తెలియదు లేవే. పోయినోరు కట్టుకోపో. శిష్రా అక్కడ చాక్లెట్ పెట్టాను, వెళ్ళి తీసుకో, సరేనా? సరే మమ్మీ. పద్మ అంటే చీరలు తెచ్చిందంటే పిలిచింది, నేను బయట వేస్తా. అయ్యి చాక్లెటా? ఇక్కడ అయ్యి చాక్లెట్. మమ్మీ ఇక్కడే పెట్టాను కదా చాక్లెట్. ఇది దుఃఖం ఉందన్నా, నా చాక్లెట్ తినేస్తావా? ఉండి చెప్తా. ఏంటి నా చాక్లెట్ తినేస్తావా? మన మీ ఫ్రెండ్ వచ్చింది చూడు, అప్పుడే నీకు చెప్పాల్సిందేదే. బట్ డాడీ వచ్చాడు కాబట్టి బతికిపోయినావు. నువ్వేంటి నాక చెప్పేది? రా చూసుకుందాం. రావే చూసుకుందాం. వీళ్ళంటి ఇలా గొడవ పడుతున్నారు? అసలు మాకు ఇంట్లో ఉందా లేదా? ఏమోలే, ఫస్ట్ ఇప్పుడు రాసిన ఆపాలి. లగెత్రోయ్ ఆపండి. ఆపండి. నువ్వేంట్రా మమ్మీ మధ్యలో? నాది కూడా సేమ్ డైలాగ్. ఆపండి నన్ను చంపేస్తారా? ఆపండి మాకు వచ్చిన మేము చంపేస్తుంది. ఆపండి. అబ్బా ఓ అమ్మ, నన్ను చంపేసారు వీళ్ళు. అమ్మో, కోళ్ళ పొడిచేసారు వీళ్ళు. అక్కో
అరే ఏమైందిరా? ఏ ఛాయా, మమ్మీ వచ్చి బతికిపోయినవే, లేదంటే నీ కథ చెప్పేదాన్ని. అబ్బా నేను అక్కడ వినేదన్నా, అంత లేదు. మమ్మీ వచ్చింది కాబట్టి సైలెంట్ అయ్యా. అక్క వచ్చేసావక్క? అరే ఏమైందిరా? ఏమున్నదక్కో ఏమున్నదక్క? ఫస్ట్ ఆపరా, మొహమంతా ఏంద్రా అలా కందిపోయింది? అక్క అది అది అదే చెప్పరా. మమ్మీ అది మేం చెప్తాం. చెప్పండి ఏం జరిగిందో. మేము చదువుకుంటా అంటే ఏంటి, ఎప్పుడు చదువుకుంటారా అని మా ముగ్గురని ఇష్టేశారమ్మా. అంతటితో ఆగాడా? ఆగలేదే, తనని తను కొట్టుకొని నీ దగ్గర మమ్మల్ని ఎక్కించాలని చూస్తున్నాడమ్మా. ఏంట్రా వాళ్ళు చెప్పేది నిజమేనా? అయినా నీకేం తక్కువ చేశానురా, ముగ్గురిని ఒకేలా చూసుకున్నాను కదరా. అక్క ఛీ పోరా. అక్క అక్క అక్కో మమ్మీ అయిపోయిందా? ఏంటే ఇది? మీరిద్దరు గొడవ పడుతుంటే మిమ్మల్ని ఆపుదాం నేను వస్తే మా అక్క దగ్గర నన్ను బుక్ చేస్తారా మీరు? అట్లుంటా మేమతోని. ఇప్పుడు వెళ్ళి మా అక్క బతిమలాడుకోవాలి. అక్క 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 ఏం పనో ఏంటో. అమ్మో ఏంటి వీళ్ళు ఇన్ని లైట్లు వేసినారు? పగులు ఎవరైనా ఇన్ని లైట్లు వేస్తారా? వీళ్ళకేం తెలియదు. ఆఫ్ చేద్దాం, అసలే కరెంట్ బిల్లు ఎంతెంత వస్తుందో. అమ్మో ఇక్కడ కూడా వేసేసినారు చూడు. ఆఫ్ చేయనే ఆఫ్ చేయరు. శిశు ఛాయా అరే లేరు, ఎక్కడ పోయినారు? ఏమోలే, మనుషులేమో లేరు, లైట్లు ఫ్యాన్లేమో తిరుగుతానే ఉన్నాయి. ఇంతకుముందు లైట్లు ఫ్యాన్లు ఆన్ చేసినాం కదా, మళ్ళీ ఎవరు ఆఫ్ చేసినారు? ఏమో లేక ఆన్ చేయి. సర్లే శిశు. శిశు నువ్వు ఎంత క్యూట్ ఉన్నావో తెలుసా? థ్యాంక్ యూ ఛాయక్క, కానీ నా కళ్ళు కడుక మొత్తం అంతా పోయింది. కొంచెం వేస్తావా? ఎందుకని ముస్తల్లి, పద వేస్తా. సరే. చుక్కు చుక్కు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి. ఈ ఛాయ ఫస్ట్ గా లైట్ ఆన్ చేసిన కార్డ్ అయ్యే. రుకో జరా సబర్ కరో. వేస్తాగా శిశు. కళ్ళకు కాటుక పెట్టి, శిష్టాకి కాటుక పెట్టి. అబ్బా ఎంత బాగున్నావు శిశు. వావ్ థ్యాంక్ యూ ఛాయక్క. ఓకే. A few moments later. ఇందాకనే కదా నేను లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేసినది, మళ్ళీ ఎవరు వేసినారు? అబ్బా వీళ్ళతో నాకు తల నొప్పిస్తుంది. వామ్మో ఈడు కూడా మళ్ళీ వేసారా? వీళ్ళతో ఇట్లా కాదు గాని. శిశు ఛాయ ఏంటి లైట్లను ఇలా వేశారు? మమ్మీ అది మీరు ఏ రూమ్ లో ఉంటారో ఆ రూమ్ లో లైట్లు వెలగాల్సిందే. వేస్తారు కానీ ఆఫ్ చేసి రాదా మీకు? ఆఫ్ చేస్తాం కదా మమ్మీ. ఏంది ఆఫ్ చేసేది? ఇంతకు ముందు వేశారు ఆఫ్ చేసి, ఇప్పుడు మళ్ళీ వేశారు ఆఫ్ చేసి, ఇంకొకసారి వేశారు అనుకోండి చేతులు ఇరగొట్టేస్తా. చేతులు ఇరగొట్టేసిందంట. నువ్వు చేతులు లేకపోతే బాగుండవు. నిజమే శిశు. మమ్మీ ఇంకెప్పుడు అలా చేయండి, ఆఫ్ చేస్తాం. అవును శిశు, మీ ఫ్రెండ్స్ వస్తారన్నావు కదా, ఏది ఇంకా రాలేదే? ఇప్పుడు వస్తారంట. సరేలే, వస్తే బాగా ఆడుకోండి సరేనా? సర్లే, పక్కింటంటే నన్ను ఎందుకు పిలిచింది, వెళ్ళేసి వస్తా. సరే మమ్మీ. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఎప్పుడు వస్తారబ్బా? ఇదేంటి కాలువల పిల్లలా ఇంతగా తిరుగుతుంది? చెల్లెమ్మ ఇంతగా ఎవరికోసమమ్మా వెయిటింగ్? ఏం లేచాక మా ఫ్రెండ్స్ వస్తున్నాడు, అందుకనే వెయిట్ చేస్తున్నా. గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాలేదా? ఎప్పుడు నేను నీతో గొడవపడలేను, నువ్వు ఊరికనే ఉండు. అబ్బో శిశిరా శిశిరా. హే హెత్విక సాత్విక రండి లోపలికి. హలో, వాళ్ళ ఇక్కడికే. ఎట్లా వస్తాలే, ఫస్ట్ నువ్వు రా. రండి. ఏ శిశు, మీ ఫ్రెండ్స్ వచ్చేసారా? హాయ్ నాన్న. హాయ్ ఆంటీ. ఏం పేరు నాన్న మీ పేరు? సాత్విక. ఓ నైస్ నేమ్స్. మీలాగే మీ పేరు కూడా చక్కగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఆంటీ. మీరిద్దరు అక్క చెల్లెళ్ళా? అవునా ఆంటీ. చూడండి వాళ్ళిద్దరు ఎంత ప్రేమగా ఉన్నారు. మీరున్నారు ఎప్పుడు చూసినా గొడవ పడుతుంటారు. ఆంటీ మేము గొడవ పడతాం.